అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజ జీవితంలో శివతత్వం అంతర్ముఖ ప్రయాణం గురించి చూద్దాం. శివుడు దేవుడా లేక ఒక స్థిత? మనం చిన్నప్పటి నుంచి శివుడిని ఒక రూపంగా చూస్తూ పెరిగాం. జటాజూటం, గంగ, చంద్రుడు, నాగు, త్రిశూలం, డమరు, భస్మం. ఈ రూపం మన కళ్ళకు కనిపిస్తుంది, మన మనస్సుకు ఆరాధన కలిగిస్తుంది. కానీ ఒక ప్రశ్న మనం అరుదుగా అడుగుతాం: శివుడు నిజంగా ఎవరు? అతను కేవలం ఒక దేవాలయంలో ఉండే విగ్రహమా, లేదా పురాణాల్లో చెప్పబడిన ఒక మహాశక్తివంతుడా, లేదా అతను మన అంతర్గత స్థితికి ఒక సంకేతమా? శివుడు ఒక వ్యక్తి కాదు, శివుడు ఒక స్థితి. మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ఎంత కలకలం ఉన్నా మనలో ఒక నిశ్శబ్దం పుడుతుంది. ఆ నిశ్శబ్దంలో భయం ఉండదు, అహంకారము ఉండదు, ఆతురత ఉండదు, తోలన ఉండదు, ప్రూవ్ చేసుకోవాలనే తపన ఉండదు. అక్కడ కేవలం ఉండడం మాత్రమే ఉంటుంది. ఆ స్థితినే శివస్థితి అంటారు. శివుడు బయట ఉండడు, అతను ఒక అంతర్గత చైతన్యం, మనలోని అత్యంత స్థిరమైన భాగం. అది శివుడు. ఇప్పుడు శూన్యం మరియు శివుడు, వీరిద్దరి మధ్య సంబంధం ఎలా ఉంటుందో చూద్దాం. శివుడు శూన్యంతో సంబంధం ఉన్న దేవుడు. శూన్యం అనే పదం వినగానే మనకు ఖాళీ, ఒంటరితనం, చీకటి గుర్తుకు వస్తాయి. కానీ శూన్యం అంటే ఖాళీ కాదు. శూన్యం అంటే అనంతం. ఆకాశం శూన్యం, కానీ అందులోనే సృష్టి జరుగుతుంది. మన జీవితంలో ఏదో ఒక దశలో మనం పూర్తిగా ఖాళీగా అనిపించుకుంటాం. కొన్నిసార్లు డబ్బు పోతుంది, సంబంధాలు విరుగుతాయి, మనసు నిండా బాధ ఉంటుంది, మనసులో ఏమీ మిగలలేదు అనిపిస్తుంది. అది డిప్రెషన్ కాదు, అది శూన్యానికి ఆహ్వానం. మనలో ఉన్న అహంకారం కూలిపోతుంది, మన ఆశలు కూలిపోతాయి, మనం ఊహించిన జీవితం కూలిపోతుంది. అప్పుడు మనలో ఒక ఖాళీ పుడుతుంది. ఆ ఖాళీని చాలామంది భయపడతారు, దానిని నింపడానికి త్వరపడతారు. కానీ శివతత్వం చెబుతుంది, ఆ శూన్యాన్ని అనుభవించు, దానిలో కూర్చో, దాని నుండి పారిపోకు. శూన్యంలోని కొత్త సృష్టి మొదలవుతుంది. శివుడు శూన్యానికి అధిపతి, అంటే విధ్వంసం తర్వాత వచ్చే నిర్మాణానికి అధిపతి. అలాగే శివుడి యొక్క మూడో కన్ను మరియు అంతర్ముఖ దృష్టి మధ్య సంబంధం ఏంటో చూద్దాం. మూడో కన్ను తెరుచుకున్నప్పుడు అది అగ్ని రూపంలో కాల్చేస్తుంది అంటారు. కానీ అది ఏమి కాల్చేస్తుంది? అది మన అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. మనలో ఎన్నో భావనలు ఉంటాయి. నేనే సరైన వాడిని, నాకే అన్యాయం జరిగింది, అందరూ నన్ను అర్థం చేసుకోరు, నేనే ఎక్కువగా బాధపడుతున్నాను. ఈ భావనలు మన ఈగోకి ఆహారం. శివుడు మూడో కన్ను తెరుచుకున్నప్పుడు మనము బయట వారిని కాకుండా మనల్ని మనమే చూడటం మొదలు పెడతాం. నా పాత్ర ఏమిటి? నేను ఎక్కడ తప్పు చేశాను? నేను ఎలా మెరుగుపడాలి? ఈ ప్రశ్నలే శివుని యొక్క అగ్ని. ఈ అగ్ని మన ఈగోని దహనం చేస్తుంది. మనము లోపలికి చూడటం నేర్చుకుంటే
బయట ప్రపంచం మారకపోయినా మన దృష్టి మారుతుంది. మూడో కన్ను అంటే ఆత్మ పరిశీలన. భస్మం మరియు మరణ సత్యం, వీటి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే, శివుడు భస్మం ధరించాడు. ఎందుకు? మనం మరణాన్ని భయపడతాం, అది జీవితానికి ముగింపు అనుకుంటాం. కానీ మరణాన్ని స్వీకరించాడు శివుడు. భస్మం ఒక గుర్తు. శరీరం నశిస్తుంది కానీ చైతన్యం నశించదు. మనము చాలా విషయాలకు అతి ప్రాముఖ్యత ఇస్తాం. డబ్బు, పదవి, గుర్తింపు, సామాజిక స్థానం. కానీ ఒకరోజు ఇవన్నీ భస్మమే. ఈ సత్యం తెలుసుకున్నవాడు ఎప్పుడూ అతిశయించాడు. అతను వినయంగా ఉంటాడు. అతను లోపల బలంగా ఉంటాడు. భస్మం మనకు గుర్తు చేస్తుంది, అహంకారం వ్యర్థం, వినయం శాశ్వతం. అలాగే నంది మరియు సహనానికి మధ్య సంబంధం. నంది ఎప్పుడు శివుని వైపే చూస్తాడు. అతను కదలడు, అతను తొందరపడడు, అతను ఆజ్ఞ కోసం ఎదురు చూస్తాడు. మన జీవితంలో కూడా మనము ఫలితం కోసం తొందరపడతాం. ఇప్పుడే ఫలితం రావాలి, ఇప్పుడే విజయం రావాలి, ఇప్పుడే గుర్తింపు రావాలి. కానీ ప్రకృతి స్లో, కాలం స్లో అని శివతత్వం చెప్తుంది. అయితే శివతత్వం నుండి మనం ఏం నేర్చుకోవాలంటే సహనం. సహనం అంటే బలహీనత కాదు, సహనం అంటే అంతర్గత బలం. నువ్వు సహనంతో ఉన్నప్పుడు నువ్వు కాలాన్ని జయిస్తావు. అలాగే రుద్రరూపం మరియు పరివర్తన. శివుడు రుద్రుడిగా మారినప్పుడు అది కోపం కాదు, అది సమతుల్యాన్ని పునరుద్ధరించడం. జీవితంలో కొన్ని సంబంధాలు ముగుస్తాయి, కొన్ని అవకాశాలు కోల్పోతాయి, కొన్ని కళలు చనిపోతాయి. మనకు బాధ కలుగుతుంది, కానీ ఆ బాధ మనలను బలంగా చేస్తుంది. పాత వ్యక్తిత్వం చనిపోతుంది, కొత్త వ్యక్తిత్వం పుడుతుంది. ఇది విధ్వంసం కాదు, దీనిని పరివర్తన అని అంటాం. అలాగే వైరాగ్యం మరియు సమతుల్యం మధ్య సంబంధం. శివుడు కుటుంబం కలిగి ఉన్నాడు, పార్వతి, గణేశ, కార్తికేయ. కానీ అతను ఆసక్తి లేనివాడిగా కనిపిస్తాడు. దాని అర్థం జీవితంలో ఉండాలి కానీ దానిలో మునిగిపోకూడదు. వైరాగ్యం అంటే పారిపోవడం కాదు, అనుబంధాన్ని నియంత్రించడం, పట్టుదలగా ఉండి అలజడిని లోపలికి రానియకపోవడం. శివుడు ఎక్కడ ఉంటాడు అసలు? శివుడు ఆలయంలోనూ మంత్రంలోనూ ఉండడు. శివుడు నీ నిశ్శబ్దంలో ఉంటాడు, నీ అవగాహనలో ఉంటాడు, నీ పరివర్తనలో ఉంటాడు. నువ్వు కోపాన్ని జాగృతిగా మార్చినప్పుడు, నువ్వు బాధను బలంగా మార్చినప్పుడు, నువ్వు అహంకారాన్ని వినయంగా మార్చినప్పుడు అక్కడే శివుడు అవతరిస్తాడు. మూడో కన్ను తెరుచుకున్నప్పుడు లోకం మారదు, మన దృష్టి మారుతుంది. ఓం నమః శివాయ.